ఒక మతోన్మాది వల్ల ఒక కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. దీని గురించి ఏ ఒక్కడు మాట్లాడాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడు. మళ్ళీ వీళ్ళే ఒక ముస్లిము ఒక మతానికి గౌరవించి ఒక మతాన్ని అభినందించి బోనం ఎత్తుకునే వరకు ఆ మనిషి మీద కాఫిర్ అనుకుంటా ముద్రలేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఇటువంటి మతోన్మాదులు మాత్రం కనిపించరు. వీళ్ళంటే ఇష్టం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళంటే. అట్లా పరమతాన్ని గౌరవించి మంచిగా ఉండేటోళ్ళమనేమో కాఫిర్ అనుకుంటా ముద్రలేస్తారు. అసలు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా ఇలాంటివి ఉన్నాయా? ఇంకా ఒక మనిషి ఒక కుటుంబాన్నే ఇంత టార్గెట్ చేసి ఆ కుటుంబంలో ఎవరు కూడా లేకుండా చేస్తారా? ఒక అమాయకమైన కుటుంబము, ఎవరి జోలికి పోని కుటుంబము, తమ పనేందో తమ చేసుకుంటా కామ్గా గుట్టు సప్పుడు లేకుండా బతికే ఒక కుటుంబంలోకి వీడు ఎంట్రీ ఇచ్చి ఆ కుటుంబాన్ని నాశనం పట్టించిండు. ఇది ఆంధ్రలో జరిగింది. అసలు ముచ్చట ఏంటంటే సౌజన్య ఈ అమ్మాయి తల్లిదండ్రులు నూకరాజు, మీనా తల్లిదండ్రులు వాళ్ళిద్దరు. అయితే ఈ అమ్మాయికి పెళ్ళయింది 2010లోనే పెళ్ళయింది. వాళ్ళ హస్బెండ్ పేరు జగదీష్ రెడ్డి. వీళ్ళకు ఒక కొడుకు కార్తిక్ రెడ్డి. అయితే రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు. వాళ్ళ హస్బెండ్ చనిపోలేదు, చంపేసిండు. వీడు సాదిక్ ఖాన్ ఎవడైతే వీడు మతోన్మాది ఉన్నాడో వీడు వీళ్ళ ఫ్యామిలీలోకి దాపరించిండు. ఇంకా మొత్తం అక్కడ నుంచి ఇంకా వీళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోయింది. వాడు ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చిండో అప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. వాళ్ళ వైఫ్ సౌజన్యకి వీడు పరిచయము. అట్లా ఇంటికి వస్తూ మాట్లాడుతూ జగదీష్ రెడ్డితో కూడా పరిచయం పెంచుకుంటూ రైఫిల్ షూటర్ అకాడమీ కూడా వినుకుంది. అయితే ఈ కార్తిక్ రెడ్డి ఎవరైతే సౌజన్య జగదీష్ రెడ్డిలా కొడుకున్నాడో ఆ కొడుకుకి మీరు ఇందులోకి పంపియండి, నేను ఈ ట్రైనింగ్ ఇస్తా నేర్పిస్తా అని ఈ రకంగా కూడా వాళ్ళని కాకబట్టి వాళ్ళ ఇంట్లోకి అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని తర్వాత సౌజన్యను లొంగ తీసుకొని ఆమె ప్రైవేట్ వీడియోస్ ఆ వీడియోస్ని ముందలేసుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేయడము. ఆ తర్వాత ఈ జగదీష్ రెడ్డిని బయటకి తీసుకొని పోయి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి జగదీష్ రెడ్డిని చంపేయడము. జగదీష్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత ఆయన జూలై 2కేమో చనిపోయిండు. ఆ మనిషి చనిపోయి 15 రోజులు కాకముందుకే సౌజన్య వాళ్ళ పేరెంట్స్ ఇంటికి నూకరాజు మీనా వాళ్ళ ఇంటికి ఈ సాదిక్ ఖాన్ వీడొచ్చి నేను మీ అమ్మాయితో కలిసి ఉంటా, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా, మీ అమ్మాయికి నేను జీవితాన్ని ఇస్తానంటే వాళ్ళు ససేమీర ఒప్పుకోలేదు. లేదు ఇవన్నీ నడవవు, ఇదేంది అసలు అని ఒక రకంగా షాక్ అయ్యారు. ఆ తర్వాత వద్దు అని చెప్తే ఆయన నూకరాజు, ఆయన ఏజ్ కూడా చాలా పెద్ద ఏజే, ఆయనని ఎట్లా కొట్టిండంటే అట్లా కొట్టిండు. నువ్వు నో చెప్తావా, నువ్వు ఎట్లా నో చెప్తావా అని ఇష్టం వచ్చినట్టు ఘోరంగా ఆయనను కొట్టి ఆయనకి ఒక డెడ్ లైన్ ఇచ్చి మీరు ఈ టైం వరకు ఏదోటి చెప్పాలి, నాకు మొత్తం ఫ్యామిలీ అంతా ఏదోటి చెప్పాలి, మీరు మతం మారాలి, మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఇది వాడు పెట్టిన డిమాండ్. ఈ డిమాండ్లు మాత్రమే కాకుండా ఒక డెడ్ లైన్ పెట్టి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బ్యాంక్ లాకర్లో ఉన్న పైసలు, బంగారం మొత్తం అన్నీ తీసుకున్నాడు. వాళ్ళు అప్పటికి లేదు కాదు కుదరదని చెప్తే వాళ్ళని కొట్టడము. ఈ అమ్మాయి సౌజన్యను కూడా ఎంత ఘోరంగా అంటే కట్టేసి మరి బట్టలతో క్లాత్తో కట్టేసి మరీ కొట్టిండంట. ఆ క్లాత్ని నోట్ల చెక్కి మరి ఆమెను ఇష్టం వచ్చినట్టు పిచ్చి కొట్టుడు కొట్టేదంట. మతం మారాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చేయడము. ఇంకా తీరా చేసేది ఏమీ లేక ఇంకోటి మిమ్మల్ని అందరినీ చంపేస్తా మీరు మతం మారకపోతే అని కూడా బెదిరింపులకు గురి చేసిండంట వీడు. ఇక దీంతో చేసేది ఏం లేక వాళ్ళు పోలీసులను ఆశ్రయించినా అయిపోయేదేమో, కానీ ఏ పోలీసులను ఆశ్రయించలేదు. వీళ్ళే ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు. ఇంత పరువుతో బతికిన మనం ఇప్పుడు ఈ మతాలు మారడం ఏంది, ఇవన్నీ ఏంది అని వాళ్ళకి ఏం అర్థం కాక ఎటు దారి లేక దిక్కుతోచని స్థితిలా తల్లిదండ్రులు, వాళ్ళ కూతురు సౌజన్య కొడుకు అంటే ఈ నూకరాజు మీనాకి మనవడు కార్తిక్ రెడ్డి, వీళ్ళ నలుగురు కూడా కార్లో బయటికి పోయేస్తామని ఆ సాదిక్ ఖాన్కి చెప్పి వీళ్ళు బయటికి వెళ్ళి డ్రైవర్ని మధ్యలోనే దింపేసి సౌజన్య కార్ డ్రైవ్ చేసుకుంటా రాజమండ్రిలా వీళ్ళ నలుగురు గోదాట్లో దూకిండ్రు. దీంతో ఆ బాబు ఎవరైతే ఉంటారో కార్తిక్ రెడ్డి, వాడికి ఈత రావడంతో వాడు 25 కిలోమీటర్లకు పైగా ఈదుకుంటూ పోయి మొత్తానికి వాడి ప్రాణాలు దక్కించుకుంటా. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి
ఎదవలని, ఇలాంటి మతోన్మాదులను, ఇలాంటి ఇంత క్రూరంగా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి అందులో ఒక మనిషి నిండు ప్రాణాలు తీసేసి ఆ తర్వాత వీళ్ళ ప్రాణాలన్నీ కూడా పోవడానికి కారకుడైన ఇలాంటి వాన్ గురించి ఎవరెందుకు క్వశ్చన్ చేయరు? ఇదే మతానికి సంబంధించిన వాళ్ళు వీడు వేసింది తప్పు అని ఎందుకు క్వశ్చన్ చేయరు? మళ్ళీ వీళ్ళే ఫరియా అబ్దుల్లా లాంటి వాళ్ళను ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చిన మాటలు కాఫిర్ అనుకుంటా మాట్లాడుకుంటూ వాళ్ళని ఏడిపిస్తారు. కానీ ఇలాంటి మృగాలు ఉన్నారు కదా, మరి వీళ్ళని ఎందుకు ఏమన్నారు? వీళ్ళని ఒక్క మాట ఎందుకు? వీళ్ళని అసలు ఒక్క మాట కాదు, వాడు చేసింది తప్పు అని కూడా నోట్లోంచి ఎవరికి వస్తూనే లేదు ఈరోజు. అంటే వాడు ఆ క్యాస్ట్కి సంబంధించిన వాడు అయినందుక వాడు ఏం చేసినా అదే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు పరమతాలను గౌరవిస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఆ క్యాస్ట్లో ఉన్నవాడు ఎంత లంగ పని, దొంగ పని, ఎంత మనుషులను చంపేసినా కూడా వాని గురించి మాట్లాడరు, వాడిని క్వశ్చన్ చేయరు. ఇలాంటి చెత్తనా కొడుకుల్ని ఎంత ఘోరంగా చంపాలంటే ఇంకా మళ్ళీ ఆ సావును చూసి ఇంకోడు ఇలాంటి పని చెయ్యడానికి కూడా భయపడాలి. ఏంది మానవ బాంబుల్లాగా ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి అసలు ఏం చేద్దామని ఇలాంటివి గతంలో మనం చూసినాము. ఒక ఇద్దరు భార్యాభర్తలు కన్వర్షన్ కాలేదని వాళ్ళని బిజినెస్ పరంగా అన్ని రకాలుగా ఎట్లా టార్గెట్ చేసి వాళ్ళను ఇంకా వాళ్ళకి సావే దిక్కు అన్నట్టుగా వాళ్ళంతలకు వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా ఎట్లా ప్రభావితం చేసిరు. ఇప్పుడు ఇదే చూస్తున్నాము. ఇంకా ఇలాంటివి చూస్తూనే ఉంటాము. కానీ వీళ్ళు మాత్రం మారరు. వీళ్ళు మాత్రం ఇలాంటివి ఇంకా ఎట్లా చేయాలని ఇంకా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. కొత్తగా ప్లాన్లు వేసుకుంటా ఒక ఫ్యామిలీని ఎట్లా లొంగ తీసుకోవాలి, ఒక ఫ్యామిలీని ఎట్లా నాశనం పట్టేయాలి, ఒక ఫ్యామిలీని ఎట్లా సర్వనాశనం చేయాలి, ఈ ప్లాన్ మీదనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కామెంట్ రూపంలో చెప్పండి.